బట్ బైరామ్ సినిమా ఎలా అనిపించింది? బైరం సినిమా చాలా బాగా తీసాడు. ఈ యాక్షన్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసాం ముగ్గురు హీరోలు పెడితే ఏదో ఉంటదేమో సంథింగ్ స్టోరీ అని, కానీ ఇలాంటి స్టోరీ ఒకటి ఉంటది, ఎంత చిన్న స్టోరీ అని అంత పెద్ద యాక్షన్ మూవీగా తీయొచ్చు అని కూడా అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ట్విస్టులు అయితే బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు ఉన్నాయి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటాం, కానీ వీళ్ళే చేసుకుని లాస్ట్ కి ఎవడు చేద్దాం అని కూడా చేశారు. స్టోరీ అంతా చాలా మంచిగా తీసుకెళ్లి ముగ్గురు హీరోలు కూడా ఈక్వల్ ప్లాట్ఫామ్, ముగ్గురులో ఎవరిని తగ్గించలే. మెయిన్ మంచు మనోజ్ బేస్ వాయిస్, మంచు మనోజ్ అసలు మాట్లాడుతుంటేనే ఆ బేస్ కి హిట్ మూవీలో నాని అంటాడు కదా అని ఆ ఫీలింగ్ వచ్చింది. మంచు మనోజ్ మంచి బేస్ వాయిస్ ఇచ్చాడు. మోహన్ బాబు గుర్తిస్తాడు. మోహన్ బాబు ఎలాగైతే విలన్ కమ్ హీరో క్యారెక్టర్ చేశాడో, మంచు మనోజ్ కూడా సేమ్ మూవీలు అలాగే చూపించాడు. విలన్ గా చూపించాడు, హీరోగా చూపించాడు, ఒక ఫ్రెండ్ ఎమోషన్ చూపించాడు. నారా రోహిత్ మాత్రం తీసుకెళ్లి ఎక్కడో పెట్టాడు, బాహుబలిలో ప్రభాస్ పెట్టినంత రేంజ్ లో పెట్టాడు. మ్యూచువల్ ఫ్రెండ్ గా పెట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్ ని. ఇద్దరికి న్యాయం చేశాడు, ఎవరిని తగ్గకుండా ఇద్దరికి. అసలు క్లైమాక్స్ వచ్చేటప్పటికి డీటెయిల్ గా అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా క్లారిటీ. ముగ్గురు హీరోల్ని ఈక్వల్ గా ఫినిష్ చేశాడు డైరెక్టర్. చాలా ఇంటెలిజెంట్. 3 సాంగ్స్ పెట్టాడు, సాంగ్స్ కూడా నెంబర్ 1 ఉన్నాయి. శంకర్ గారి కూతురు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలే. ఒక గిచ్చుడు సాంగ్ ఉంది, మంచి మూవీ ఏంట్రా యాక్షన్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు గిచ్చుడు సాంగ్ వచ్చింది, బాగుంది గిచ్చుడు సాంగ్. ఆవిడేం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగుంది. హీరోయిన్ మెటీరియల్, డాన్స్ బాగా చేసింది, బాగా ఇచ్చించుకుంది. ఒక 100 సార్లు ఇచ్చింటాడు ఒక సాంగ్లు మాత్రం. మూవీ దేని గురించి అంటారు? మూవీ దేవాలయాలు ఉంటాయి కదా, దేవాలయాలు వాటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటిని ఎవడైనా బయట నుంచి వచ్చి పొలిటికల్ గా ఆక్రమించేస్తే ఉంటారు కదా, లోకల్లో ఒప్పుకోరు కదా. రీమేక్ లాగా అయితే అసలు అనిపించట్లేదు, ఎందుకంటే మంచు మనోజ్ కొంచెం గ్యాప్ ఇచ్చారని ఆకలి మీద ఉన్నాడు. నారా రోహిత్ కూడా ఆకలి మీదే ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు పడద్దా హిట్ పైకి వెళ్దాం అంటున్నాడు. ముగ్గురు ఆకలితో ఉన్న హీరోలు తెచ్చి రీమేక్ తెస్తే ఏంటి, ఫ్రెష్ స్టోరీ తెస్తే ఏంటి. తెలుగులో తీసాడు, తమిళ్లో తీయలేదుగా. ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా బాగానే చేశాడు డైరెక్టర్. ల్యాగ్ అనిపిస్తుంది ఏమో అనే టైంకే మంచి సాంగ్ పెట్టాడు. 3 సాంగ్లు కూడా నెంబర్ 1 గా ఉన్నాయి వినడానికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అసలు ఎక్కడ పెద్ద టాప్ హీరో కొట్టినట్టే కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ ఎక్కడా కూడా తగ్గలే. ముగ్గురికి ఎలివేషన్ ఇచ్చాడు. అసలు ముగ్గురు ఇంట్రడక్షన్ మైండ్ పోయింది. 1 by 1 ముగ్గురు ఇంట్రడక్షన్ కూడా విత్ ఇన్ 10 minutes లో ఇంట్రడ్యూస్ చేశాడు. ముగ్గురిని కూడా 10 minutes లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరికి ఇచ్చేదాని ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చాడు. అసలు ఎక్కడ తగ్గలేదు, బాగా మెయింటైన్ చేశారు, బాగా వచ్చి పెట్టారు. ఎక్కడా కూడా వీళ్ళు తగ్గారు అన్నట్లేదు, తగ్గేది లేనట్టే చేశారు. ప్రొడక్షన్ చాలా బాగుంది. ఫైట్స్ నెంబర్ 1 అసలు మూవీకి. యాక్షన్ మూవీ, ఇది ఫుల్ యాక్షన్ మూవీ, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. 10కి 8 5కి అయితే 4. ఇదైతే తగ్గదు. వీకెండ్ ఖచ్చితంగా ఆడద్ది. 3 రోజులు కలెక్షన్ ఫుల్ ఉంటాయి.